లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కొంతమంది మంచి నాయకులు వచ్చారు, మంచి పనులు చేశారు, కానీ ఇది సరిపోదు. ఒక 100% చేసేది ఉంటే ఒక 10-20% మాత్రమే భారతదేశంలో ఇప్పటికి 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో జరిగింది. ఇంకా 60-70-80% ఇంకా జరగల. అలా జరగాలంటే మంచి రాజకీయ నాయకులు అధికారంలోకి రావాలి. అధికారంలోకి మంచి రాజకీయ నాయకుడు రావాలంటే మనం మంచి వాళ్ళని గెలిపించాలి. అంతే తప్ప అతను ఏం చేస్తాడనేది చూసి మాత్రమే ఓటేసి ఆ రాజకీయ నాయకుడు గెలిపించాలి. అంతే తప్పితే నీ కులాన్ని చూసో, మతాన్ని ప్రేరేపించడనో, కులాన్ని ప్రేరేపించడనో, ఇంకేదో తీసుకొచ్చాడనో, డబ్బులు పంచడనో, ఇవన్నీ ఇవి కాదు. అతను వస్తే పేదరికం తగ్గుతుందా, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయా, విద్యా వ్యవస్థ, వైద్యం ఏమైనా బాగుపడుతుందా, సమాజంలో నాకు రక్షణ ఉంటుందా, ఈ మాత్రం ఆలోచించి ఓటు వేయాలి. ఫస్ట్ ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది కాబట్టి దాని ద్వారానే మంచి నాయకులు రావాలి. మంచి నాయకులు ఓటేసి మంచి నాయకులను రప్పించాలి. మంచి నాయకులు వస్తేనే ఇప్పుడు అనుకున్న ఇవన్నీ బాగుంటుంది. అప్పుడు భారతదేశానికి నిజమైన